హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్ 8లో ఉన్నాము. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసెస్లో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఆ డిజిటల్ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి అని చెప్పుకున్నాము. తర్వాత మళ్ళీ మనం వెబ్సైట్కి ఎలా చేయాలి, వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ ఎలా తీసుకోవాలి అవన్నీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనమాట. ప్రాక్టికల్గా స్టార్ట్ చేసాం ఎస్ఈఓ అనేది. ఎస్ఈఓలో ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఉంటాయి. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అది ఎలా వర్క్ చేయాలనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఆన్ పేజ్ చేసేటప్పుడు మనం కంటెంట్ రాయాలి కదా, ఆ కంటెంట్లో కీవర్డ్స్ని ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే థియరీ క్లాస్ చూద్దాం ఈరోజు. కీవర్డ్స్ అంటే ఏంటి, ఆ కీవర్డ్స్కి మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ. ఫస్ట్ అయితే ఈ కీవర్డ్స్ అంటే మనం ఒక మనిషికి ఒక పేరు ఎలా అయితే ఉంటుందో ఈ కీవర్డ్స్ అనేవి అలా ఉపయోగపడతాయి మన వెబ్సైట్కి. ఈ కీవర్డ్స్ని సెర్చ్ ఇంజన్కి ప్రొవైడ్ చేస్తే ఆ కీవర్డ్స్ ప్రకారం మనకు సెర్చ్ ఇంజన్ రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ వెళ్తున్నప్పుడు మనం ఆ పర్సన్ పేరు పెట్టి పిలిస్తే ఆ పర్సన్ ఎలా అయితే మనకి రెస్పాండ్ అవుతాడో ఈ కీవర్డ్స్ కూడా సేమ్ ఒక నేమ్స్ లాగా అనమాట. ఈ కీవర్డ్స్ని మనం ఎలా సెర్చ్ చేయాలంటే, మనం ఎక్కువ మంది ఏ కీవర్డ్స్ అయితే సెర్చ్ చేస్తున్నారో మన వెబ్సైట్లో అయితే యూజ్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ కీవర్డ్స్ ఏంటి, అవి ఎన్ని రకాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ ఎస్ఈఓ. ఓకే, ఎస్ఈఓలో ఎలాంటి కీవర్డ్స్ ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్, అంటే కీవర్డ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి. థర్డ్ వన్ కీవర్డ్స్ ప్లేస్మెంట్స్, కీవర్డ్స్ని ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మన వెబ్సైట్ క్రాల్ చేస్తుంది, గూగుల్ అల్గోరిథం మన వెబ్సైట్ని క్రాల్ చేస్తుంది. వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ని ఉపయోగించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. హౌ టు ఫైండ్ ద కీవర్డ్స్, కీవర్డ్స్ని అసలు మనం ఎలా ఫైండ్ చేయాలి. హౌ టు పిక్ ద కీవర్డ్స్, అంటే కీవర్డ్స్ని ఎలా మనం తీసుకోవాలి. హౌ టు యూజ్ ద కీవర్డ్స్, ఈ తీసుకున్న మనం ఎలా యూజ్ చేయాలి, ఈ కాన్సెప్ట్ మీద థియరీ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా కీవర్డ్స్ని ఎలా పిక్ చేసుకోవాలి అనేది మనం టూల్స్ని ఉపయోగించి ఎలా చేయాలో చూద్దాం. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే క్లాసెస్ అయితే తీసుకుంటున్నాం. నెక్స్ట్ దసరా అయిపోయిన తర్వాత నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎవరైనా ఈ క్లాసెస్కి అటెండ్ కావాలి అనుకున్న వాళ్ళు కింద మెయిల్ ఐడి ఉంటుంది, ఆ మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మేము కాల్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంతా తెలుసు, మీకు లైవ్ ప్రాజెక్ట్ కావాలి, ప్రాక్టికల్గా 1 to 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు జాబ్కి ట్రై చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు ప్రాజెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీకు ప్రాజెక్ట్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రాజెక్ట్ ఎలా చేయాలి, రియల్ టైంలో అసలు ఎలా జరుగుతుంది, ఎలా రిపోర్టింగ్ ఇవ్వాలి, ఎలా క్లయింట్స్తో హ్యాండిల్ చేయాలి, ఈ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాజెక్ట్లో కూడా. మీరు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ అయితే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద కీవర్డ్స్ ఇన్ ఎస్ఈఓ, ఎస్ఈఓలో కీవర్డ్స్ అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కీవర్డ్స్ ఇది మెయిన్ రోల్ అనమాట. ఈ కీవర్డ్ అనేది లేకపోతే ఎస్ఈఓ అనేది లేదు. మనం కంప్లీట్గా కీవర్డ్ బేస్ చేసుకునే మనం వర్క్ అయితే చేస్తాము. ప్రోడక్ట్కి కానీ, ఒక ప్రోడక్ట్కి ఉండే పేరు కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, సర్వీసెస్ కానీ అన్నీ కీవర్డ్ బేస్ మీద నడుస్తూ ఉంటాయి. మనము ఎగ్జాంపుల్కి ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీయే తీసుకుందాం. ఆ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో వాళ్ళు ఎస్ఈఓ సర్వీసెస్, సోషల్ మీడియా సర్వీసెస్, సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీసెస్ ఇలా ఇస్తారనమాట. ఇలాంటి కీవర్డ్స్ని మనం, ఇవన్నీ కీవర్డ్స్, ఈ కీవర్డ్స్కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇలాంటి కీవర్డ్స్ని మన పేజెస్లో పెట్టుకోవాలి. ఈ కీవర్డ్స్ని పెట్టితే మనకి వెబ్సైట్కి ఒక ట్రాఫిక్ అయితే వస్తుంది. ఎవరైతే ఈ కీవర్డ్స్ టైప్ చేస్తారో ఆ కీవర్డ్స్ టైప్ చేసినప్పుడు మన వెబ్సైట్ టాప్లోకి రావడం, మన వెబ్సైట్కి మంచి ట్రాఫిక్ రావడం, మన ప్రోడక్ట్స్కి సేల్స్ పెరగడం లాంటివి జరుగుతుంటాయి. కీవర్డ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట మన ఎస్ఈఓలో. ఈ కీవర్డ్స్ని పిక్ చేసుకోవడం, ఈ కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయడం వస్తే కీవర్డ్ అనాలిసిస్ మీద కూడా మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేది చాలా రకాల కీవర్డ్స్ అయితే ఉంటాయి మన ఎస్ఈఓలో. ఒకటి షార్ట్ టైల్ కీవర్డ్స్. షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే ఇక్కడ ఇచ్చినట్లు 1 or 2 words ఉంటాయి అన్నమాట. షార్ట్ టైల్ కీవర్డ్స్కి 1 or 2 words అంటే ఒక షూస్ కానీ, లేకపోతే పెన్సిల్, పెన్, కార్స్, ఇట్లా చిన్న చిన్న వర్డ్స్, లేకపోతే
బ్లూ షూస్, రెడ్ కార్స్, లైక్ ఇట్లా ఉండే స్మాల్ షార్ట్ టైల్ కీవర్డ్స్. కానీ ఈ షార్ట్ టైల్ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల మన వెబ్సైట్ ర్యాంక్ అవ్వడము అది చాలా డిఫికల్ట్, చాలా హార్డ్ అనమాట. దీనికి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, అలాగే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంత స్మాల్ కీవర్డ్స్ నుంచి మనం మన వెబ్సైట్ని అయితే త్వరగా ఆప్టిమైజ్ చేయలేం. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ కొత్త కంపెనీలు ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు లాంగ్ టైల్ కీవర్డ్స్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే 3 or more వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చినట్టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అదే కంఫర్టబుల్ రన్నింగ్ షూస్ ఫర్ ఉమెన్, ఇది లాంగ్ టైల్ కీవర్డ్. ఇట్లాంటివి ఈ కీవర్డ్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే సర్చ్ ఇంత పెద్ద లాంగ్ కీవర్డ్ అంటే అందరూ సేమ్ ఇలానే పెట్టారు కాబట్టి కీవర్డ్కి మళ్ళీ అదొకటి, మళ్ళీ జస్ట్ స్పెసిఫిక్గా కంప్లీట్గా ఒక రన్నింగ్ షూస్, లేకపోతే నార్మల్ షూస్, స్కూల్ షూస్, ఇట్లా డిఫరెంట్ మోడల్ షూస్ ఉంటాయి. కాబట్టి ఇట్లా వాళ్ళు ఏదైతే పర్టికులర్గా స్పెసిఫిక్గా అడుగుతారో దాన్ని ఈజీగా మన వెబ్సైట్ తీసుకురావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. జస్ట్ షూస్ అంటే ఎవ్రీ కంపెనీ వాళ్ళు ఎవ్రీథింగ్ జస్ట్ ప్రోడక్ట్ షూ అని రకరకాల షూస్కి ఇది ఉంటుంది కాబట్టి ఎక్కువగా మన వెబ్సైట్ రావడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఇంత లాంగ్ టైల్ కీవర్డ్ అయితే యూజ్ చేస్తే కంపల్సరీగా మన వెబ్సైట్ అయితే ఇక్కడ వస్తుంది. మనం ఫోకస్ అనేది లాంగ్ టైల్ కీవర్డ్స్ మీద చేయాలి. అదే ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ తీసుకున్నాం అనుకుంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ ఆర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ ఇండియా, లేదంటే లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కంపెనీ ఇన్ ఇండియా, ఇట్లా పెద్ద కీవర్డ్స్ని మనం ఫోకస్ చేయాలి ఫస్ట్. అవైతే ఈజీగా ఇండెక్స్ అవుతాయి, ర్యాంక్ అవుతాయి. మనం దానికి మళ్ళీ ఏ కీవర్డ్స్ అంటే ఆ కీవర్డ్స్ వాడకూడదు, వాటిని కూడా సెర్చ్ వాల్యూమ్ వెతుక్కోవాలి. అవి ఎలా తీసుకోవాలి అంటే దానికి టూల్స్ ఉన్నాయి, ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు ఆ టూల్స్లో చూద్దాం. తర్వాత బ్రాండెడ్ కీవర్డ్స్ అంటే లైక్ అమెజాన్ అనేది ఒక బ్రాండ్, లైక్ ఫ్లిప్కార్ట్. మనం డైరెక్ట్గా అమెజాన్ అని కొట్టేసి మన ప్రోడక్ట్స్ అడుగుతాం కదా. అమెజాన్లో ఒక బ్రష్, లేకపోతే అమెజాన్లో ఒక బ్యాగ్స్ ఇన్ అమెజాన్, లైక్ అట్లా డైరెక్ట్గా బ్రాండ్ పేరు ఉపయోగించడం, లేదంటే కంపెనీ పేర్స్, ఏ కంపెనీ వాడైతే తయారు చేస్తారో వాళ్ళ కంపెనీ, లైక్ రన్నింగ్ షూస్ అని ఉన్నాయి కదా. ఇట్లానే ఇంకా ఏ కంపెనీ అయితే ఏ ప్రోడక్ట్ అయితే శాంసంగ్ మొబైల్ అని, లేకపోతే ఫాస్ట్ ట్రాక్ వాచ్లని, ఇట్లా బ్రాండ్ నేమ్స్తో ఇచ్చేవి. అంటే ఆల్రెడీ వాళ్ళ బ్రాండ్ బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతాయి, చిన్న వాటికైతే యూజ్ అవ్వవు అనమాట. మనం బ్రాండ్ ఇమేజ్ పెరిగిన కంపెనీస్కి బ్రాండ్ కీవర్డ్స్ అయితే వాడతాము. నాన్ బ్రాండింగ్ కీవర్డ్స్ అంటే నాన్ బ్రాండింగ్ అంటే బ్రాండ్ నేమ్తో మనం కీవర్డ్స్ ఇస్తే వాటికి యూజ్ ఉండదు అనమాట. ఇక్కడ ఉంది కదా నాన్ బ్రాండింగ్. ఎవరైతే మార్కెట్లో మంచి బ్రాండ్ నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ బ్రాండింగ్ కీవర్డ్స్ ఉపయోగపడతాయి. నాన్ బ్రాండింగ్ కీవర్డ్స్ అయితే మనం యూజ్ చేయకూడదు. బెస్ట్ రన్నింగ్ షూస్ అని, లేకపోతే బ్లూ కలర్ రన్నింగ్ షూస్, రెడ్ కలర్ రన్నింగ్ షూస్, అరే వాటర్ ప్రూఫ్ రన్నింగ్ షూస్, లైక్ ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్ని మనం చూసుకోవాలి డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్స్. మనకి ఈ కీవర్డ్స్ అని ఎలా తెలుస్తాయి అంటే కీవర్డ్ సజెషన్స్ ఉంటాయి. ఆ కీవర్డ్ సజెషన్లోకి అయితే చాలా కీవర్డ్స్ అయితే చూపిస్తుంది. అందులో ఒక 100 కీవర్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకుని వాటి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అనమాట. ఈ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అనేవి పర్చేజ్, లేకపోతే ఇట్లా ఉంటాయి అనమాట. బై నవ్వు, బై లైక్ అట్లా ఇస్తారు కదా, బై iPhone 14 అని ఇట్లా ఇచ్చే వాటిని ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అని అంటారు. ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటే లైక్ హౌ టు లెర్న్, రైట్, అట్లా ఇస్తారు అనమాట. హౌ టు వర్క్ ఆన్ దిస్, లైక్ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ ఉంటాయి. లోకల్ కీవర్డ్స్ అంటే లోకల్ స్పేస్, ఇట్లా జస్ట్ బెస్ట్ పిజ్జా ఇన్ న్యూయార్క్ అని ఇచ్చాం కదా, అట్లాగే బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, ఇట్లా ఎక్కడ ఏ లొకేషన్కి మనం బేస్ చేసుకొని కీవర్డ్స్ని అయితే సెర్చ్ చేస్తామో ఆ లొకేషన్ కీవర్డ్స్కి కీవర్డ్ లాస్ట్లో ఆ లొకేషన్ వస్తుంది. బెస్ట్ హోటల్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ కార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు, లైక్ దీస్ ఆర్ అని లోకల్ కీవర్డ్స్. ఇంటర్నేషనల్ కీవర్డ్స్ కూడా ఉంటాయి. అంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గ్లోబల్, అట్లా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ వరల్డ్, గ్లోబల్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ గ్లోబల్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ వరల్డ్ వైడ్, లైక్ ఇట్లా ఇంటర్నేషనల్ కీవర్డ్స్ కూడా ఉంటాయి. అట్లా కీవర్డ్స్ని డిఫరెంట్గా చూసుకోవచ్చు. మనం కీవర్డ్స్ రీసెర్చ్ చేసేటప్పుడు రిమైనింగ్ కీవర్డ్స్ ఇంకేమన్నా అవి కూడా ఇంక్లూడ్ చేసేసి కంటిన్యూ చేద్దాం.